పనసకాయ పరిమాణంలో కష్టపడినప్పటికీ వేపగించంత అదృష్టం కూడా ఉండాలంటారు పెద్దలు. ఇతడి జీవితంలో కూడా అలానే జరిగింది. అతడికి మొదట్నుంచి కూడా కష్టపడే అలవాటు. కాకపోతే అదృష్టం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడేవాడు. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొనేవాడు. ఈ క్రమంలోనే అతడికి ఒక ఆలోచన వచ్చింది. తన దరిద్రాన్ని దూరం చేసుకోవాలనే ఆకాంక్ష పెరిగింది. ఇందులో భాగంగానే అతడు స్నేహితుడి దగ్గర అప్పు చేసి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. కొనుగోలు చేస్తున్నప్పుడు స్నేహితుడి దగ్గర తీసుకున్న అప్పు ఎలా తీర్చాలి అని మాత్రమే ఆలోచించాడు. లాటరీ తనకు తగులుతుందని, తన జీవితం మారిపోతుందని కల్లో కూడా ఊహించలేదు. రాజస్థాన్ రాష్ట్రంలో కోట్ పుతూలి ప్రాంతానికి చెందిన అమిత్ సెహ్రా అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. వ్యాపారం చేస్తున్నప్పటికీ అతనికి చెప్పుకునే స్థాయిలో ఆస్తులు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. పేద కూరగాయలు అమ్మడం, వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని సాకడం, ఇలానే సాగిపోతోంది అతడి జీవితం. అయితే ఇదంతా ఎన్ని రోజులు, ఎంతకాలం అనే ప్రశ్న అతన్ని నిత్యం వేధిస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో తన స్నేహితుని వద్ద లాటరీ టికెట్ కొన్నాడు. పంజాబ్ స్టేట్ దీపావళి బంపర్ లాటరీ 2025లో 1000 పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ టికెట్ లాటరీలో 11 కోట్ల నగదు గెలుచుకుంది. ఆ టికెట్ మరెవరిదో కాదు, అమిత్ది. దీంతో అతని ఆనందానికి అవధులే లేవు. అంతేకాక లాటరీ టికెట్ కొనుగోలు చేయడానికి 1000 రూపాయలు అప్పుగా ఇచ్చిన స్నేహితుడి రుణం తీర్చుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నాడు. అతడు 1000 రూపాయలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా అతని కుమార్తెకు 1 కోటి రూపాయలు నగదు బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. వచ్చిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేస్తానని, పిల్లల విద్య కోసం, కుటుంబ భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని అమిత్ ప్రకటించాడు. నేటి కాలంలో స్నేహితుల వద్ద తీసుకున్న అప్పునెగ్గొట్టే ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ లాటరీ గెలిచినందుకు అతని 1000 రూపాయలు కారణమయ్యాయని భావించిన అమిత్ ఏకంగా 1 కోటి రూపాయలు ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. లాటరీ గెలిచిన తర్వాత అతని కుటుంబం సంబరాలు జరుపుకుంది. ఏకంగా 11 కోట్లు వచ్చాయని తెలియడంతో ఆనందంలో మునిగి తేలుతోంది. అతని భార్య అయితే కన్నీటి పర్యంతమవుతోంది. ఇంత డబ్బులు తాను కలలో కూడా ఊహించలేదని, దేవుడు ఇన్నాళ్లకు తమ బతుకులు మార్చాడని ఆమె చెబుతోంది.